టేప్ వార్మ్ టీనియా సజైనాటా, టీనియా సోలియం అనే పాములు ఆవు మాంసం, గొడ్డు మాంసం, పంది మాంసం తినే వ్యక్తుల్లో ఉంటాయి. ఇవి 5 నుంచి 10 మీటర్ల పొడుగు ఉంటాయి. కొందరిలో ఈ పాములు 24 మీటర్లు కూడా ఉండవచ్చు. ఈ పాములు రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. అందుకే ఈ పాములు రిబ్బన్ పాములని టేప్ వార్మ్ అని అంటారు. ఈ పాములు కడుపులో ఉన్నప్పుడు వాటి తోక వైపున చిన్న చిన్న ముక్కలు తెగిపోతూ మల విసర్జన సమయంలో మలంతో పాటు బయటకు వస్తాయి. అటువంటప్పుడు అనేకం చిన్న చిన్న రిబ్బను ముక్కలు మల పదార్థం మీద పడి ఉన్నట్లు కనిపిస్తాయి. సాధారణంగా సరైన మందు వాడితే తప్ప అంత పొడవు ఉన్న అసలు పాము బయటకు రాదు. చాలా కేసుల్లో ఈ పాము అనేక ముక్కలైపోయి బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. కానీ దాని తలకి సంబంధించిన చిన్న భాగం ప్రేగుల్లో మిగిలిపోయి అది మళ్ళీ ఎదిగి ఎన్నో మీటర్ల పొడవు అవుతుంది. ఎంతో పొడవు పెరిగే ఈ పాము పుట్టుక విచిత్రంగా ఉంటుంది. ఈ పాము మనిషి కడుపులో ఉన్నప్పుడు అనేకం గుడ్లను విడుదల చేస్తుంది. ఈ గుడ్లు మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి. ఆవు గాని గేదె గాని నేలపై పడిన గడ్డి పరకలను తిన్నప్పుడు, పంది ముట్టితో నేలని ముట్టగించి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ పాములకు సంబంధించిన గుడ్లు వాటి కడుపులోకి చేరుకుంటాయి. గుడ్లు అనేక రూపాంతరాలు చెంది జీర్ణకోశం ప్రేగులని ఛేదించుకొని శరీరంలోని అనేక భాగాల్లో ప్రవేశిస్తాయి. తర్వాత ఆ గుడ్లు ఆయా జంతువుల మాంస కండరాలలో స్థావరం ఏర్పరచుకుంటాయి. టీనియా సజైనాటా టేప్ వార్మ్కు సంబంధించిన గుడ్లు ఆవు, గేదె, దున్నపోతు జంతువుల్లోనే వృద్ధి చెందుతాయి. అలాగే టీనియా సోలియం టేప్ వార్మ్కు సంబంధించిన గుడ్లు పందిలోనే వృద్ధి చెందుతాయి. తక్కిన జంతువుల్లోకి ఈ గుడ్లు ప్రవేశించిన వృద్ధి చెందగా నశించిపోతాయి. ఆవు మాంసం, గొడ్డు మాంసం, పంది మాంసం గాని పూర్తిగా ఉడకబెట్టి వండకపోతే అటువంటి మాంసం తిన్నప్పుడు అందులో టేప్ వార్మ్కి సంబంధించిన గుడ్లు పూర్తిగా నిర్మూలింపబడక మనుషుల జీర్ణకోశంలోకి చేరుతాయి. అలా చేరిన గుడ్లు కొన్నింటి నుండి టేప్ వార్మ్ తయారవుతాయి. అవి త్వరగా పెరిగి పెద్దవుతాయి. పంది మాంసం తినగా కడుపులో తయారైన పాములు దాదాపు 25 సంవత్సరాలు బ్రతికి ఉంటాయి. ఆవు మాంసం, గొడ్డు మాంసం తినగా తయారైన పాములు దాదాపు 10 సంవత్సరాలు బ్రతికి ఉంటాయి. కడుపులో ఈ పాములు ఉన్నవారిలో అప్పుడప్పుడు కడుపులో బాగా నొప్పి వస్తుంది. అడపాదడపా విరేచనాలు అవుతూ ఉంటాయి. శరీరానికి సంబంధించిన కండరాలలో ఈ గుడ్లు చేరినప్పుడు కండరాల నొప్పులు కలుగుతాయి. పంది మాంసం తినే వారిలో తయారయ్యే టేప్ వార్మ్ గుడ్లు మనిషి మెదడుకి చేరి మూర్ఛ వ్యాధి రావచ్చు. పంది మాంసం కానీ, ఆవు మాంసం కానీ, గొడ్డు మాంసం కానీ తినేవారు ఆ మాంసాన్ని పూర్తిగా ఉడకబెట్టి బాగా వేగించి తిన్నట్లయితే కడుపులో ఈ పాములు తయారవడానికి ఆస్కారం లేదు. విరోచనంతో టేప్ వార్మ్కి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు తెగిపడుతున్నా, విరేచనంలో వీటికి సంబంధించిన గుడ్లు కనబడినా డాక్టర్ సలహాపై పూర్తిగా మందులు వాడాలి. అంతేకాకుండా మందు వాడినప్పుడు మల విసర్జనతో పాటు ఆ పాముకు సంబంధించిన తల పడిందో లేదో జాగ్రత్తగా గమనించాలి. ఏలిక పాములు. చాలా మంది పిల్లల కడుపుల్లో కూడా పాములు ఉంటాయి. పిల్లల్లోనే కాదు, కొందరు పెద్దవాళ్ళ కడుపులో కూడా పాములు ఉంటాయి. ఇలా కడుపులో పాములు ఉన్నవారికి తరచూ కడుపులో నొప్పి రావడం, ఆకలి సరిగ్గా లేకపోవడం, అడపాదడపా విరోచనాలు అవుతూ ఉండడం, ఎంత తిన్నా మనిషి నీరసంగా ఉండడం గమనించవచ్చు. కడుపులో ఉండే యూస్కారియా లూంబ్రికాయిడ్స్ వానపాముల మాదిరిగా గుండ్రంగా దాదాపు 10 నుంచి 12 అంగుళాల పొడవు ఉంటాయి. ఈ పాములలో ఆడవి, మగవి 2 ఉంటాయి. ఆడపాములు పొడవు ఎక్కువగాను, మగపాములు కాస్త చిన్నవిగాను ఉంటాయి. ఇవి చిన్న పేగుల్లో ఎక్కువగా నివాసం ఏర్పరచుకుంటాయి. మనిషి తీసుకునే ఆహారాన్ని ఇవి భుజించేసి బలంగా తయారవుతాయి. కడుపులో పాములున్న పిల్లలు తమ శరీరానికి తగిన ఆహారం అందక బలహీనంగా కనబడతారు. కడుపులో పాములున్నప్పుడు బొడ్డు దగ్గర ఎక్కువ నొప్పి వస్తుంది. ఒక ఆడపాము సగటున రోజుకు 2 లక్షల గుడ్లు పెడుతుంది. అలా పెట్టిన గుడ్లు చాలా వరకు విరేచనం ద్వారా బయటకు వస్తాయి. మగపాముతో కలిసినా కలవకపోయినా ఆడపాము లక్షల కొద్దీ గుడ్లు పెడుతూనే ఉంటుంది. అయితే మగపాముతో కలవగా పెట్టబడిన గుడ్లే మళ్ళీ పాములుగా తయారవుతాయి. విరోచనం ద్వారా విసర్జింపబడిన గుడ్లు మలం ఎండిన తర్వాత గాలితో పాటు ఎగిరి తినే తినుబండారాల మీద, పళ్ళ మీద స్థావరం ఏర్పరచుకుంటాయి. అలాగే ఈగల ద్వారా పదార్థాల మీదకు చేరుకుంటాయి.
తినే పండ్లు ఫలాలు నీటితో శుభ్రం చేయకుండా తిన్నా, ఆహార పదార్థాల విషయంలో తగిన శుభ్రత పాటించకపోయినా గుడ్లు జీర్ణకోశంలో చేరుతాయి. జీర్ణకోశంలోకి చేరిన గుడ్ల నుంచి చిన్న చిన్న పాములు బయటకు వస్తాయి. ఇవి జీర్ణకోశం నుండి లింఫాటిక్ నాళాల ద్వారా లివర్, శ్వాసకోశ నాళాలకు చేరుతాయి. శ్వాసకోశాల నుండి గాలిగొట్టంలోకి ప్రవేశించి తిరిగి అన్నవాహికలోకి ఈ పాములు ప్రయాణిస్తాయి. తద్వారా నిదానంగా జీర్ణకోశంలో పెరిగి పెద్దవుతాయి. గుడ్ల నుండి వెలువడిన చిన్న చిన్న పాములు శ్వాసకోశంలోకి ప్రవేశించినప్పుడు కొందరిలో ఊపిరితిత్తుల్లో నొప్పి అనిపించి దగ్గు వస్తుంది. దగ్గుతో పాటు కొన్ని సమయాల్లో రక్తం కూడా పడవచ్చు. దగ్గుతో పాటు రక్తం పడడంతో క్షయవ్యాధి వచ్చిందని భ్రమ కలిగే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇటువంటి వారి కళ్ళని పరీక్షిస్తే అందులో రౌండ్ వార్మ్కు సంబంధించిన చిన్న చిన్న పాములు కనబడతాయి. కడుపులో పాములున్నప్పుడు కొందరికి ఎలర్జీ వల్లే వాళ్ళంతా దద్దుర్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ కొందరికి ఈసినోఫీలియా లక్షణాలు కనబడతాయి. కడుపులో పాములున్నప్పుడు వికారం అనిపించడం, ఆకలి లేకపోవడం ఉంటాయి. ఇంకొందరిలో వాంతులయ్యి నోట్లో నుంచి పాములు బయటపడతాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో కడుపులో పాములు ఉన్నప్పుడు బలహీనంగా కనబడడమే కాకుండా ఎప్పుడూ కొద్దో గొప్ప జ్వరం ఉంటుంది. వాళ్ళ కడుపు ఎత్తుగా కనబడుతుంది. అరుదుగా కొందరిలో పాములు జీర్ణకోశం పేగులకు అడ్డుపడి అకస్మాత్తుగా కడుపు ఉబ్బుకు వస్తుంది. కడుపులో ఉండే ఈ పాములనే వాడుక భాషలో ఏలిక పాములని అంటారు. శుభ్రం పాటించని వారిలో, అందులోనూ చిన్నపిల్లల్లో ఇవి ఎక్కువ. అందుకని చిన్నపిల్లలు తరచుగా కడుపులో నొప్పి, వికారం, ఆకలి లేకపోవడం, ఎక్కువసార్లు విరేచనం అవ్వడం, ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం